సార్ ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే 'సామాజిక వర్గం' అన్న టైప్‌లో ఒక కలర్‌ఫుల్‌గా ఒక మంచి కామెడీ కనిపించింది. 'సామాజిక వర్గం' అన్న సినిమాకి మీరు బిగ్ అసెట్. కాకపోతే ఏంటంటే అందులో ఒక డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే ఆ ఫిల్మ్‌లో సెకండ్ హాఫ్‌లో మొత్తం మాయమైపోతారు. ఈ సినిమాలో ఎలా ఉండిపోతుంది మీ క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటారా? 3 ఇయర్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. అంటే ఇంత డీటెయిలింగ్ స్క్రిప్ట్ అంటే ఆఫ్‌కోర్స్ 1 ఇయర్ వర్క్ చేయడం అయినా చూసాం కానీ, ఒక రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్ సినిమాకి అంటే ఆ నాట్‌లో ఉన్న పవర్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్‌లో ఉన్న పవర్‌ని ఎంత వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలో అందంగా వాళ్ళు దే క్రియేటెడ్ ఇట్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. దీంట్లో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ టెక్నీషియన్గా ఇట్స్ వెంకీస్ ఫిలిం, హీరోగా ఇట్స్ రోహిత్స్ ఫిలిం. అండ్ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఇవన్నీ ఒక కొత్త జానర్లో ఉంటుంది. డెఫినెట్గా నేను, వాసుకి, అదర్ క్యారెక్టర్ సత్య, వీళ్ళందరూ కూడా వీ హ్యావ్ ప్లేడ్ గుడ్ రోల్స్. ప్లీజ్ డోంట్ కంపేర్ సామాజిక వర్గమున. ఖచ్చితంగా ఆ ఫీల్ ఉండదు ఈ సినిమాలో. యూ విల్ బీ ఎంటర్టైన్ త్రూ అవుట్. ఏ క్యారెక్టర్ ఆ పరిధిలో ఉంటుంది. కథ ఈ సినిమాకి యాక్చువల్గా వెరీ పవర్ఫుల్ బిగ్ హీరో, అండ్ హీరో నారా రోహిత్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కథ. ఈ రెండు నేను చెప్పగలుగుతాను. డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎంటర్టైన్ వెల్. వి ఆల్ ఎంటర్టైన్ వెల్. యూ విల్ సీ ద ఫిల్మ్, యూ విల్ ఎంజాయ్. ఒక ఫ్రెష్ ఫ్లేవర్తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. అందరూ వచ్చి కూర్చొని వినాయక చవితికి ఖచ్చితంగా చూస్తారు నమ్మకం. అంతవరకు నేను చెప్పగలను.